హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో పాత కోసేటప్పుడు మనం పచ్చగింజ అయితే వస్తుందండి. ఆ పచ్చగింజ ఎలా వస్తుంది, దేనికి వస్తుంది, దాని గురించి అయితే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఆ పచ్చగింజ రాకుండా ఎలా నివారణ చేసుకోవాలి, తర్వాత మీకు రియల్గా అయితే మీకైతే చూపిస్తానండి. ఒక పైర్లో మొత్తం కంకులు వచ్చాయి, గంటలో మొత్తం కంకులు వస్తాయి. వస్తేనే ఈ పచ్చగింజ అయితే రాదండి. అది రాకుండా మనం ఏమి చర్యలు తీసుకోవాలి మీకైతే వీడియో ద్వారా అయితే రీల్గా అయితే మీకైతే చూపిస్తానండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ మీకైతే ఒక గంట అయితే చూపిస్తాను. ఆ గంట మొత్తం ఎన్ను ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను. ఆ ఎన్ను అలా వచ్చినందువల్ల మనకి రేపు ఈ పచ్చగింజ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే రియల్గా గంట అయితే చూపిస్తాను. గంట చూడండి ఫ్రెండ్స్, ఈ గంట మొత్తం అయితే ఎన్ని అయితే తీసేస్తుంది. ఏం పిలకలే లేవండి. మొత్తం ఈ పిలక కాడ ఎన్ని తీసేస్తుందండి. ఈ పిలక్కి ఈ పైనుండే గంటకు కూడా చూడండి, ఈ రెండిటికి తేడా చూడండి. ఇది ఎనిమిది చేసింది, ఇది ఎనిమిది చేసింది, ఈ రెండు. ఇంకా లోపల ఉండేది కూడా ఈ పిలక్ కూడా చూడండి, మీకు రియల్గా చూపిస్తున్నాను. ఇది కూడా ఎనిమిది చేసింది అనమాట. కొన్ని అయితే పైన మొత్తం ఎన్ని తీసేసి పాలు ఎక్కేస్తుంటుంది. అటు టైంలో కింద ఒకటి పొట్టలతో ఉంటుంది, కరుకు మోపు ఉంటుంది, ఒక్కొక్కటి అంటే పిలకొచ్చి ఉంటుంది. అది ఎలా వస్తుందంటే మీకైతే నా అనుభవం ఉంది, మీకైతే తెలియజేస్తానండి. మనం సకాలంగా ఎరువులు వేసుకున్న వల్ల ఈ పిలక గడ ఈ ఎరువు అంది ఈ ముదురు కర్ర ఈ పిలక రెండు ఒకటేసారిన వచ్చి ఈ ఎన్ను అయితే తీసద్దండి. ఈ ఎన్ను తీసిన వల్ల రేపు కోతకు వచ్చినప్పుడు ఈ పిలక ఈ ముదురు కర్ర రెండు పండిపోతాయి అన్నమాట. రేపు మొత్తం పండిపోయి రాశి మీద ఉన్నప్పుడు అధిక రేటు పలికే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక గంట అయితే మీకైతే చూపిస్తాను. ఆ ఒక గంట పండిపోయి ఉంటుంది, ఒక గంట తర్వాత పట్టతో ఉంటుంది, ఒకటి అంటే ఎన్నుతో ఉంటుంది. ఆ గంట అలా ఉంటే రైతు ఎంత నష్టపోతాడా మీకైతే రియల్గా చూపిస్తానండి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీకు అక్కడ ఎన్ని తీసిన అదే గంట అయితే చూపించాను, ఒక గంట. ఇప్పుడు ఇది వెన్ను తీసి పాలెక్కి ఈ ముదురు కర్ర పండిపోయింది చూడండి. ఈ ముదురు కర్ర అయితే పండిపోయింది. ఈ ఏంటే పాలు ఎక్కుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఎన్ను తీసుంది. ఇది పాలు ఎక్కే టేజీ అనమాట. ఇది పాలు ఎక్కే టేజీ. తర్వాత ఈ కర్ర వచ్చేసి కరుకు మోపే టైం. ఇది కరుకు మోపు ఉంది. ఇది పొట్ట, ఇది చూస్తే బిర్రు పొట్ట. ఇది కూడా సగం ఎన్ని తీస్తుంది. ఇదేనండి ఈ గడ చూడండి. ఇది గడ సన్న పొట్ట, ఈ బిర్రు పొట్ట. ఇది సగం ఎన్ని తీస్తుంది. ఇది వచ్చేసి పాలు ఎక్కువ. ఇవి చూస్తే పండిపోండి. ఈ 1 2 3 4
5 దిశలు అన్నమాట. ఈ గంట వచ్చేసి 5 దిశల్లో ఉందన్నమాట. 5 దిశల్లో ఈ కింద కంకి ఈ పొట్ట ఈ కరుకు వచ్చేలేకే ఈ కంకి ఏ టేజీలో ఉంటుందో ఒక్కసారి రైతు సోదరులు ఆలోచించాలి. ఒకసారి ఈ బాగా ఇది పండిపోయి ఈ ఈ గింజలో ఉండే ఏమంటారు చెమ్మ శాతం తగ్గిపోద్ది. ఈ పొట్ట దిశ నుండి ఈ వచ్చేలేకే అనమాట. ఈ పొట్ట పండిపోయేలేకే ఈ గింజ చెమ్మ శాతం తగ్గిపోద్ది అనమాట. బరువు తగ్గిపోద్ది. అందుకని రైతు ముందుగానే ఇక్కడే చూసుకుంటాడు అనమాట. ఈ కంకినే చూసుకొని పండిపోయిందని కోత కోసే టైంలో ఇది ఈ టైపులో ఉంటుంది. ఏ టైపులో? ఈ పచ్చ గింజ పాలెక్కి ఉంటుంది అన్నమాట. ఈ కిందుండే పొట్టలో నుంచి వచ్చే కంకి ఈ పచ్చ గింజలో ఉంటుంది. అప్పుడు మనం కోత కోసే టైంలో ఈ గింజ ఈ పండిపోయిన గింజ ఈ 2 గింజలు ఈ పండిపోయింది తర్వాత ఈ పచ్చి గింజ ఇలా ఏర్పడుద్ది అనమాట. మనం కోత కోసేలేకే ఈ టైపులోకి వస్తుంది. పచ్చగింజ ఏర్పడుద్ది అనమాట. పచ్చగింజ ఏర్పడినప్పుడు మనం రాసి పోస్తాం కదా కోత కోసి. ఈ పచ్చగింజలో ఎక్కువగా మన రాశిలో కనిపిస్తే అదే ఒడ్లు కొనుక్కునే దళారు వచ్చి చూసి ఈ పచ్చగింజలుగా ఉన్నాయి, పచ్చగింజగా ఉన్నాయి, రేటు అయితే ఈ పచ్చగింజ చూసి రేట్ అయితే తగ్గిస్తారండి. ఆ రేటు తగ్గించిన వల్ల మనం రైతు ఎంత నష్టపోతాడంటే, మనం ఎకరాకి పెట్టుబడి ఎంత పెట్టుంటామో ఆ వీడియో కాడ చేసున్నాం ఆ వీడియో కాడ చూడండి. ఎకరాకి పెట్టుబడి ఎంత పెట్టుంటామో ఆ పెట్టుబడి మనకైతే రాదండి. లాస్ట్కి వచ్చేలేకే ఈ పచ్చగింజ చూసి మన వడ్లయితే రేట్ అయితే తగ్గిపోద్దండి. అందుకని మనం సకాలంగా ఎరువులు వేసుకుంటే తర్వాత ఈ పాలు ఎక్కేదానికి సరైన మోతాదులో మందులు పిచికారీ చేసుకుంటే ఈ పచ్చగింజ బారి నుండి రైతు అయితే విముక్తగలుగుతాడండి. సరే ఫ్రెండ్స్, నేను ఈ పచ్చగింజ గురించి అయితే మీకైతే నాకు తెలిసిన సమాచారం మీకైతే అందించాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.